హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాసిప్ గర్ల్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మెయిన్ కోడలి 21 డేస్ ఫంక్షన్ ఉందన్నమాట. సో దానికోసమే రెడీ అవుతున్నాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అండ్ మొత్తం రెడీ అయ్యాక చూపిస్తాను. సో ఓవరాల్ ఇది నా అవుట్ఫిట్. దిస్ శారీ నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అండ్ ఫైనలీ హియర్ ఇస్ మై ఫైనల్ అవుట్పుట్. సో నథింగ్ మచ్, నేను ఎక్కువ మేకప్ వేసుకోను. సో ఇట్స్ వెరీ సింపుల్. ఐ షుడ్ వాంట్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అండ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. సో ఈయన పెద్ద కొడుకు అనమాట. నేను వాడు వెళ్తున్నాం. మా చిన్నోడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు మా అమ్మతోటి. సో వీఆర్ గోయింగ్ అండ్ విల్ మీట్ యూ దేర్. బాయ్. సో హియర్ మేము తెలంగాణలో 21 డేస్ ఫంక్షన్ అనేది ఇలాగే చేస్తాము. ఐ డోంట్ నో ఆంధ్రాలో ఎలా చేస్తారో మాకు తెలియదు, బట్ తెలంగాణ వాళ్ళం అయితే ఇలా చేస్తాము. సో ముందు నానమ్మ వాళ్ళు తెచ్చిన బట్టలు పెట్టి తర్వాత వాళ్ళ మమ్మీకి ఆ పాపను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒడి నింపుతారనమాట. ఒడి నింపడానికి కావాల్సినవి నవధాన్యాలు, పత్తి గింజలు అంటారు కదా, ఆ పత్తి గింజలు అన్నీ కలిపి అట్లా 9 మంది 11 మంది ముత్తైదులు ఒడి నింపుతారనమాట. సో అలా ఒడి నింపిన తర్వాత దీన్ని బాయికి తీసుకెళ్ళడం అని అంటారు. సో ఇదేంటంటే ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు ఇంకా ఏ పనైనా చేసుకోవచ్చు అనమాట ఆ మదర్. సో 21 డేస్ రెస్ట్ తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్ అనమాట. అంటే ఇట్లా బాయికి వెళ్ళి వాటర్ తీసుకురావడం, ఇంకా మిగతావన్నీ కుకింగ్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చేయడానికి ఇది స్టార్టింగ్ ప్రాసెస్ అనమాట. ఇలాగే చేస్తారు తెలంగాణలో. ఈ ప్రాసెస్ ఏంటంటే ఇంతకుముందు ఊర్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇంటి వెనకాల తోటలో ఉన్న బావి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాటర్ చేసేవారనమాట. అంటే వాటర్ అమ్మాయితో తోడిచ్చి ఒక పనిలాగా అది. సో ఇదేంటంటే మనం తీసుకెళ్ళిన బావిలో ఒక పాలు నూనె వేస్తారనమాట. సో ఆఫ్ మదర్కి ఫీడింగ్ చేయడానికి మిల్క్ బాగా రావాలని ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో దాంట్లో పాలు వేస్తూ పాలధార నీకు, నీలధార నీకు, పాలధార నాకు అని ఒక ఇది ఉంటుంది. అది ఒక ప్రాసెస్. అది వెనకటి నుంచి చేస్తున్నారు మా వాళ్ళందరూ. సో అదే అనమాట. అదే వాటర్లో కలుపుతారు. కలిపిన తర్వాత ఆ వాటర్ని ఒక చిన్న దాంతో ఇట్లా చేదుతారు కదా, అట్లా చేదు బావిలో చేదినట్టు చిన్న గ్లాస్ ఏదైనా పట్టి చేస్తారు. జనరల్గా అయితే ఇవన్నీ హౌస్లో అలా చేయొచ్చు, బట్ ఫుల్ రెయిన్ అక్కడ. సో మాకు ఆప్షన్ లేకుండే. సో ఇంకా ఏం చేయాలో అర్థం కాక బిందెని పెట్టేసి వి డిడ్ దట్. సో అట్లా చేసిన తర్వాత అట్లా 5 చెంబులు తీసుకొని వస్తారనమాట. సో 5 చెంబుల్ని నిండా అమ్మాయి బావిలో నుంచి నీళ్లు తోడి 5 చెంబులు నింపాలి. నింపిన తర్వాత ఇది ఒక వాయనం అనమాట. వాయనంలో ఏముంటుందంటే తమలపాకులు, ఇంకా వెల్లుల్లి అండ్ ఒక పసుపు ముద్ద ఉంటుంది గౌరమ్మ. సో అవి 5 ముత్తైదులకు ఇస్తారు. అవి తింటే, సో ఇది జనరల్గా ఎవరంటే పిల్లలు కాని వాళ్ళు తింటే వాళ్ళకి పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకం అనమాట. సో అలా ఇచ్చిన తర్వాత అమ్మాయిని అన్నీ తీసుకున్నాక అవన్నీ నీళ్లు చేదినాక అవన్నీ 5 ముత్తైదులు పట్టుకొని ఇంట్లోకి వస్తారు. సో ఇక్కడ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. తన ఇంట్లోకి వచ్చేటప్పుడు తన హస్బెండ్ పేరు, తన పాప పేరు చెప్పి ఆడపడుచు దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలి. సో అక్కడ నేను అదే ఆడుకుంటున్నా తనతోటి. సో తన భర్త పేరు తన పేరు చెప్పిన తర్వాత సో ఇంట్లోకి తీసుకొస్తారు. ఇంట్లోకి తీసుకొచ్చి ఆ వాటర్ మొత్తం అన్ని లోపల పెడతారు. సో ఆ వాటర్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఆ వాటర్ తోటి పాపకి కొంచెం స్నానం లాగా చేపిస్తారనమాట. అంటే అన్ని పోయారు, కొన్ని వాటర్ కలిపి స్నానం చేపిస్తారు. సో హియర్ ఈజ్ ద డెకరేషన్ అండ్ వచ్చేసామన్నమాట మేము హాల్లోకి. సో డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు అండ్ పాపని ఉయ్యాల్లో వేయడానికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. సో తెలుసు కదా ఎట్లా ఉంటుందో పాపను ఉయ్యాలు వేయడానికి హడావిడి అనమాట ఇదంతా. సో చుట్టాలందరూ వచ్చేసారు. సో వీఆర్ వెయిటింగ్. సో ఇప్పుడు ఇదంతా అయిపోయినాక ఫోటో సెషన్ జరుగుతుంది. ఇక్కడ మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. సో ఇక్కడ పాపను ఉయ్యాల్లో వేస్తారు. సో నేను ఇప్పుడే వస్తున్నాను. పాపను ఉయ్యాలు వేసే ముందు ఇట్లా దిష్టిలాగా కొబ్బరికాయ ఒకటి కొడతారనమాట. కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నానమ్మ అమ్మమ్మ కలిసి చేస్తారన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టే ఆమె మమ్మీ, సో ఆమె నానమ్మ అండ్ అక్కడ నించున్న పాపను ఎత్తుకొని నించున్న ఆమె వాళ్ళ అమ్మమ్మ అనమాట. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆ పాపని ఉయ్యాలలో నుంచి అటు ఇటు 5 టైమ్స్ ఈ నా పాప అని ఇట్లా అనుకుంటూ అమ్మమ్మ నానమ్మ ఇద్దరు కలిసి వేస్తారనమాట. సో కింది నుంచి తీసుకొని పైనుంచి, కింది నుంచి తీసుకొని పైనుంచి అట్లా ఒక 5 టైమ్స్ చేస్తారనమాట. సో ఏంటంటే మీ నా పాప అని నానమ్మ, లేదు మా పాప అని అమ్మమ్మ అట్లా కొట్లాడతారు. సో ఫైనల్లీ ఆమె ఎట్లయినా ఆమె నానమ్మకి పాప, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వస్తుంది, వాళ్ళ ఇంటి పేరేమో వస్తుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి మా చిన్నోడు చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుంది అని. అండ్ హీఈస్ వెరీ ఎగ్జైటెడ్ టు సీ
ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ పాపని అని. సో అలా చేసిన తర్వాత ఇంకా పాపని ఉయ్యాలలో వేసేస్తారు. పాపని ఉయ్యాలలో వేసిన తర్వాత ఇక్కడ పేరు పెడతారనమాట. అంటే ఆల్రెడీ పురుడుకు పేరు పెడతారు, బట్ ఇక్కడ చెవులో ఒకసారి చెప్తారు ఉయ్యాలలో వేసిన తర్వాత. సో అదే నానమ్మ చెప్తోంది పేరు. తను పేరు చెప్పి 3 సార్లు అట్లా పేరు చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు అమ్మమ్మ కూడా చెప్పాలి. అమ్మమ్మ కూడా చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇంకేముండదు, వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్స్ పెట్టి ఫొటోస్ దిగేస్తారనమాట. సో ఇట్లా ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది. అమ్మమ్మ, నానమ్మ అండ్ ఇక్కడ ఉయ్యాల పాటలు పాడుతున్నారు ఆంటీ వాళ్ళు, వచ్చిన ఆంటీ వాళ్ళు. పాపని ఉయ్యాల్లో ఫస్ట్ టైం వేశారు కాబట్టి అట్లా లాలి పాటలాగా పాడతారనమాట. సో ఫైనల్లీ ఇక్కడ మా అత్త వచ్చేసింది ఎత్తుకోవడానికి. సో చాలా టైం తర్వాత నాకు దొరికింది పాప, ఎందుకంటే అందరూ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి చాలా బిజీగా ఉండే మొత్తం. సో ఫైనలీ లాస్ట్గా పాపని ఎత్తుకొని ఫోటో సెషన్ స్టార్ట్ చేశాను నేను. అండ్ మా అక్కలు, ఇది మా అక్క, మా చెల్లి అండ్ మా వదిన, ఇది మా అన్న వాళ్ళ కూతురు అనమాట. సో ఫైనలీ ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో చాలా పెద్దగా ఉంటుంది, వస్తారు. సో చూడండి, ఇది మా ఫ్యామిలీ లేడీస్ అనమాట. అందరూ కలిసి ఫోటో దిగుతున్నాం ఇక్కడ. ఫోటో సెషన్ అనేది లేకుండా ఫంక్షన్ అవుతుందా? ఇంపాసిబుల్. సో ఇట్లా ఫోటో సెషన్ స్టార్ట్ చేశాను నేను. అండ్ ఇమీడియట్గా మా మమ్మీ కూడా వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళ మనవరాలతో ఫోటో దిగడానికి. అండ్ ఇక్కడ మా అక్క కూడా వచ్చింది జాయిన్ అవ్వడానికి. సో ఫైనల్లీ ఆమె పిలుస్తున్నాను, ఇంకా నేను ఎవరెవరు ఉన్నారో అక్కడ మా అక్క, మా చెల్లి ఉన్నారనమాట. సో ఈ వాంట్ టు టేక్ ఎ పిక్చర్. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము ఆ పిక్చర్ కోసం. సో వచ్చేస్తున్నారు మా అక్క, మా చెల్లి, నేను ఫోటో దిగాలని అనుకున్నాము. సో ఇది వీళ్ళే అనమాట, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వీళ్ళిద్దరు. సో మా పెద్దక్క అండ్ మా చెల్లి. సో ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత అండ్ చూస్తున్నాము ఇంకెవరైనా మిగిలిపోయారా ఫొటోస్ దిగడానికి మాతో పాటు అని ఎదురు చూస్తున్నాము. సో ఇంతలో మా చిన్నోడు వచ్చాడు ఇక్కడికి. చూడండి, వాడికి ఆ ఉయ్యాలలో కూర్చోవాలని చాలా ఆశగా ఉంది. సో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ పాపని ఎత్తుకొని ఫోటో దిగాలి అని చాలా ఇది ఎగ్జైటింగ్గా ఉన్నాడు. సో వాళ్ళ మరదలు కదా, ఎంతైనా చిన్న మరదలు. సో అట్లా ఫోటో దిగడానికి వెళ్ళేసరికి మేము కూడా వెళ్ళాము. ఇదేదో బాగుంది, ఇక్కడి నుంచి ఫోటో దిగితే బాగుంటుందని. సో అట్లా నేను, మమ్మీ, మా చిన్నోడు అండ్ మా కోడలు కలిసి ఫోటో దిగాం. అండ్ మా చిన్నోడు ఏమడిగాడంటే మరి వాడికి కూడా ఉయ్యాల ఫంక్షన్ చేయాలట ఇప్పుడు, అందుకని కాసేపు ఉయ్యాల్లో వేసి అట్లా ఊపామన్నమాట. సో చూసారుగా, ఫైనల్ ఇదే మా వ్లాగ్. అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గాసిప్ గర్ల్.